నటుడిగా కంటే కూడా దర్శకుడిగా మీకు చాలా కీలకమైన ఒక ఫిల్మ్ మేకర్గా మీరు అంత నిజాయితీ తెలుసు. కథ నిజాయితీగా ఉంది. క్యారెక్టర్ యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టులు నిజాయితీ పరులు, నిజాయితీగా చేశారు. యూనివర్సల్ మదర్ మీరు ఎప్పుడు అన్నారు కదా, యూనివర్సల్ మదర్, ఇన్నోసెంట్ మదర్ని. నా వరకు లైట్స్ కెమెరా యాక్షన్ అనేది ఒక చెప్పడానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఆ సెట్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలంటే, అంత హోల్డ్లో మీ హోల్డ్లో ఉండాలంటే కనుక దానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఆయన కథ చెప్పే విధంలో మీరు సినిమా చూసేదే వద్దు, మీరు ఏం చేస్తారు. ఒక దర్శకుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్న టైంలో ఒక యాక్టర్గా కూడా ఎందుకు ట్రై చేయాలి? ఈ డైరెక్షన్ చేయాలని నా 20 ఏళ్ళ కెరియర్లో నేను ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళకు ఆ రేంజ్ తర్వాత లేదు, అంటే రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన ఇంపాక్ట్కి రిలీజ్ ముందు దానికి ఉన్న దానికి సంబంధం లేదు. మన ప్రోడక్ట్ మందే. మన ప్రోడక్ట్లో ఉన్నటువంటి అంటే దర్శకుడిగా మీరు ఒక నటుడిగా ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? అది కోల్పోవడం అనే దానికన్నా ఓ గెలవడం కోసం కోల్పోయాను అందులో అర్థం. హాయ్ ధనరాజ్, నమస్తే. ప్రమోద్, ధీరజ్ కంపెనీ ఫోకస్. జై ధీరజ్, హౌ ఆర్ యు? గుడ్ అండి. సో అంటే ఈ సినిమా గురించి మాట్లాడే కంటే ముందు పోస్టర్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా పోస్టర్స్లో సినిమాకి సంబంధించి చాలా క్రూషియల్ డీటెయిల్స్ మాత్రమే యాడ్ చేస్తారు. ఆ టైటిల్ కానీ, లేదంటే పోస్టర్లో టైటిల్ లోగో కానీ, పోస్టర్లో కానీ. సినిమాలో ఆ పోస్టర్లో లారీని పెట్టడానికి రీజన్ ఏంటి? ఓకే, ఈ సినిమాలో లారీ కూడా ఒక క్యారెక్టర్. ఓకే, ఆ లారీ డ్రైవర్ వచ్చేసి హరీష్ ఉత్తమన్ గారు చేశారు. ఆ నేమ్ వచ్చేసి సినిమాలో దేవా. ఓకే. ఈ దశరథ రామం రాఘవ మధ్యలో ఆ దేవా క్యారెక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. దేవా ఉన్న ఒకటే, దేవా లారీ ఉన్న ఒకటే ఈ సినిమాలో. యా, సో అందుకని చెప్పేసి ఆయన లేకుండా ఓన్లీ లారీ పెట్టారు. అంటే ఇంకా డిజైన్ చేసిన మీరు ఏదైతే అడిగారో ఆ లారీ ఎందుకు పెట్టారని, అది జనాల్లో కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని ఆ లారీ పెట్టారు. ఓకే. యా, అయితే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా అంటే ఇప్పుడు 21st రిలీజ్ అవుతుంది, కాకపోతే దీని టీజర్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చాలా టైం అవుతుంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే డిలే అవ్వడానికి రీజన్ అంటే మంచి డేట్ ఒకటి దొరకపోవడం. మన సినిమాని దీన్ని నమ్మి డిస్ట్రిబ్యూషన్ చేసి కంపెనీలు మనకు దొరకపోవడం. మనకి అంటే ఇది ఒక చిన్న సినిమా అనేది, ఇందులో సముద్రకని గారు ఆయన ఒక్కళ్ళు బాగా తెలుసు. నేను అక్కడక్కడ కామెడీగా చేస్తూ చిన్న ఆర్టిస్ట్ని. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త కథకుడు, వీటన్నిటిని నమ్మాలి అంటే కొంచెం టైం పడుతుంది. మనం ఇమ్మీడియట్లీ ఒక వండర్ జరిగేటప్పుడు అది కొన్ని టైం తీసుకుంటుంది. అలాగే ఇది లేట్ అయింది అనమాట. ఆ నమ్మే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు దీప ఆర్ట్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మేమేదో డేట్ 28కి వేస్తే లేదండి 21కి వద్దాం అని చెప్పి ముందు తీసుకొచ్చారు. బట్ ఎప్పుడు వస్తున్నాము కన్నా ఎలాంటి సినిమాతో వస్తున్నాం అనేది కరెక్ట్ కాబట్టి 21 మాకు మంచి డేట్, అందుకని ఆగింది. ఓకే. మీరు అసలు యూనివర్సల్ మదర్ ఇక నుంచి అవుతారు అనుకుంటున్నాను. ఇప్పటికీ అయితే ఆల్రెడీ అంటే ఇన్నోసెంట్ మదర్స్ కి కొన్ని క్యారెక్టర్స్ ఫిక్స్ అన్నట్టుంటే చరణ్ గారు, ప్రమోద్ గారు, పవిత్ర లోకేష్, ఇలా కొంతమంది ఉంటారు కదా. సో అందులో టాప్ 3-5 మదర్ ఇన్నోసెంట్ మదర్ క్యారెక్టర్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరే ఉంటారు అనమాట. ఏ సినిమా ఒక సినిమాలో ఇప్పుడు కనబడ్డారంటే ఓకే, ఒక మంచి ఇన్నోసెంట్ మదర్ క్యారెక్టర్ అన్నట్టు. సామాజిక ఉన్నా కానీ మీరు చేసిన సినిమాలు ఏదన్నా కూడా ఆ ఇన్నోసెన్స్ అనేది ఆ మొహంలో కొట్టొచ్చు కనబడుతుంది. సో మీరు ఈ సినిమాలో అంటే ఇది ఒక రెగ్యులర్ మదర్ రోల్ అయి ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ధనరాజ్ ఒక డైరెక్షన్ రివ్యూ చేస్తున్నప్పుడు ఏదో నార్మల్గా ఏదో జస్ట్ పక్కన జస్ట్ నిల్చోడానికి అన్నట్టు కాకుండా అనుకుంటున్నాం. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు ఎప్పుడు అన్నారు కదా యూనివర్సల్ మదర్, ఇన్నోసెంట్ మదర్ అని. నా వరకు ఇన్ని రోజులు చేసిన సినిమా మదర్గా నాకు ఓకే, వన్ ఆఫ్ ద మదర్, ఈమెనే మదర్. చూసిన వెంటనే ఒక మదర్ అనే ఒక ఫీలింగ్ వచ్చేది రామం రాఘవ. అలాంటి ఈ సినిమాలో అంత మంచి అంటే నేను అనుకోలేదు. నిజంగానే ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఇలా చూడాలి ధనరాజ్ గారు మిమ్మల్ని క్యారెక్టర్ కోసం అన్నప్పుడు అవునా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు నన్నే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు ఈయన ఇలా అనుకున్నా. తర్వాత ఇక్కడ రామ్మ అని ఒక ఫోటో తీసుకున్నారు. తర్వాత కమలమ్మ అన్నారు. ఆ తర్వాత అంటే కమలమ్మ అంటే వాళ్ళ మదర్. సో నిజంగానే ఆ సినిమా చూస్తే నాకు అప్పటి నుంచి ఒక బాండింగ్. నిజంగానే నాకు కొడుకు లేదు, ఒకే కూతురు. సో ఈ సినిమా ద్వారా నాకు ఒక కొడుకు దొరికాడు.
అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ నిజంగానే మీరంతా చూసి చెప్తారు ఇలాగని నానే చేసుకోకూడదు. సో ఇట్ ఇస్ ఐఎమ్ బ్లెస్డ్ ఇందులో నన్ను మదర్ రోల్ చేయడం. ఓకే. అంటే మీరు ఇప్పుడు దాకా పోషించిన తల్లి పాత్రలకి ఈ సినిమాలో కమలమ్మ పాత్రకి ఎంత డిఫరెన్స్ ఉండదు? ఆ డిఫరెన్స్ అంటే ఒక ఇన్నోసెంట్ మదర్ ఇందులో కూడా, బట్ ఆ ఇన్నోసెంట్ మదర్ ని ఎలా చూపించారు అండ్ ఆ పర్ఫార్మెన్స్ కి ఉండే ఇంపార్టెన్స్, స్క్రీన్ స్పేస్ ఇంపార్టెన్స్, సముద్రకని సార్ వైఫ్, సో ఇవి ధనరాజ్ గారు కొడుకుగా ఆ స్క్రీన్ స్పేస్ పర్ఫార్మెన్స్ కి ఉండే ఆ స్కోప్ డెఫినెట్ గా జనానికి రీచ్ అవుతుంది. అండ్ మంచి పేరు అయితే 100% వస్తుంది దీనికి నుంచి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో మీది బెస్ట్ సినిమా ఏది అంటే రేపు నేను రామ్ రాఘవన్ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి సినిమా మీరే అనుకోండి. సూపర్. అయితే ధనరాజ్, మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి తర్వాత కమెడియన్ అయ్యారు, కమెడియన్ తర్వాత నుంచి ఒక హీరో కింద కూడా ట్రై చేశారు, ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్. సో ఇన్ని స్టెప్స్ లో మీకు ఇప్పుడు ఈ రామం రాఘవన్ సినిమా రిలీజ్ ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా కంటే కూడా ఒక దర్శకుడిగా మీకు చాలా కీలకమైన సినిమా. సో అంటే ఈ స్టోరీ ఎలా వచ్చింది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఫిల్మ్ మేకర్గా మీరు అంత నిజాయితీ తెలిసింది? అది నేను ఏది చెప్పినా కూడా ఇప్పుడు నేను ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. అది నిజాయితీగా తీసానా లేదా అనేది నా మనస్సాక్షి మాత్రం తెలుస్తుంది. అది మీరు చెప్పాలి. 21వ తారీఖు కథ నిజాయితీగా ఉంది. క్యారెక్టర్ యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టులు నిజాయితీ పరులు, నిజాయితీగా చేశారు. ఇంతమంది నిజాయితీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ప్రోడక్టే బయటకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పలేను. నేనైతే నాకు ఇచ్చిన రూపాయిని కరెక్ట్గానే సద్వినియోగం చేశాను, నాకు ఇచ్చిన కథని కరెక్ట్గానే మౌల్డ్ చేశాను అని నేను నమ్ముతున్నాను. అందరూ కూడా అదే అంటున్నారు. అది ప్రేక్షకులు కూడా చెప్తే దానికి ఒక ఫుల్ మిల్స్ అవుతుంది. ఓకే. అయితే ఈ సినిమా తెలుగు తమిళ రిలీజ్ అయితే ఫస్ట్ నుంచి అనుకున్నారా? అవునండి. సముద్రకని గారు ఒప్పుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు ఆయనకి అక్కడ కూడా ఎక్కువ మార్కెట్ ఉంది అని చెప్పి తెలుగు తమిళ్ అనుకున్నాం. అందుకని అప్పుడు ఏం చేసామంటే తెలుగు స్క్రిప్ట్ ఎప్పుడైతే అయిందో అప్పుడు తమిళ్ రైటర్ని కూడా పిలిచి దీని అర్థాలు అసలు మారకూడదు అనగానే వాళ్ళ దానికి మన దానికి కొంచెం ఏముంటుంది అంటే మనం చిన్న పదం వాళ్ళకి కొంచెం పెద్ద పదంలా ఉంటుంది. అప్పుడు లెంత్ వైజ్గా కూడా కొంచెం పెద్దగా అవుతుంది. అవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొత్తగా ట్రై చేద్దామండి. అంటే తెలుగులో ఇలా అన్నారు సార్ అంటే ఎందుకు అన్నారు, మనం అలవాటు చేస్తేనే అంటారు కదా, అదే ఎందుకు పాత చింతకాయ పచ్చడి చేయాలి అని చెప్పి స్క్రిప్ట్ని కరెక్ట్గా ఇది ఎన్ని పేపర్లు వచ్చినాయి, లిప్ లెంత్ ఎంత అంతా చూసుకొని అలా చేసుకున్నాం అండి తమిళకి. అంటే ఇది రెండు బైలింగ్వల్ లో షూట్ చేశారా లేదంటే డబ్ వర్షన్? లేదండి, ఒక వైట్ షాట్లు మాత్రం కామన్ గా వదిలేసేసి డైలాగులు 2 షాట్లు అవన్నీ కూడా తీసామండి ప్రాపర్. అయితే సముద్రకని గారితో అంత ముందు కూడా కొన్ని మూవీస్ యాక్ట్ చేశారు. సో ఆయన ఆల్వేస్ ఒక పర్సన్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఏది చెప్తే అది విని యాక్ట్ చేశారు ఒక డైరెక్టర్. సో ఆయన్ని మీ తండ్రి పాత్రలోకి ఆ క్యారెక్టర్ లోకి ఆయన లీనమయ్యేలాగా చేయడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు? అంటే నేను ఏదో పెద్ద హోంవర్క్ చేసేసి చెప్పానని చెప్పలేదు కానీ నేను స్క్రిప్ట్ విన్న డే 1 నుంచి ఆయన ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫిట్గా వాటిగా ఉంటారు కదా, ఆయనే చెప్పారు నేను వదిలేస్తున్నాను, నేను భోజనం చేసేస్తాను, ఒక చిన్న మనకు పొట్ట లాంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పారు. నేను మాత్రం ఒకటి ఏంటంటే విగ్ అనేది అసలు వద్దన్నా అనేది అన్నాను. ఆయన అసలు నీకు ఎలా కావాలంటే అలాగా అని చెప్పారు. అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా ఆయన ఆ మూడ్లోనే వచ్చేవాళ్ళు, ఆ మూడ్లోనే వెళ్ళారు. మేము స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నప్పుడు ఆ తర్వాత బయటకు వచ్చేసి పగల పెట్టుకొని నవ్వుకోవడం, అందరు మూడ్లోనే ఉండేవాళ్ళు సెట్లో. అది నాకు ఈజీ చేసింది వీళ్ళే. వాళ్ళు చూడంగానే వీళ్ళు ఇంత టైంకి వస్తున్నారు, వీళ్ళు ఇంత క్యారెక్టర్లో ఉంటున్నారు కాబట్టి మనం మిస్బిహేవ్ కానీ లేకపోతే మనం అదేంటి వాళ్ళని అలుసుగా తీసుకొని చేయకూడదు అని బాధ్యత ఎక్కువ పెంచింది అయితే వీళ్ళే. సముద్రకని గారు కానీ, ప్రమోద్ గారు కానీ, సునీల్ గారు కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉన్నారు. మనం శారీస్ కొనేటప్పుడు కూడా యాక్చువల్లీ నేను డిఓపి గారు వెళ్ళి మదర్ క్యారెక్టర్కి ఇలాగే ఉండాలి శారీస్, ఫాదర్ డ్రెస్లు ఇలాగే ఉండాలి అని చెప్పి మేము అన్ని కొంచెం హోంవర్క్ చేసాం. క్యారెక్టరైజేషన్ వరకు ఆయన పట్టేసుకున్నారు. నాకు ఎప్పుడైనా రాలేదు అని అనిపిస్తే నేను 2 అడుగులు వేయంగానే అర్థమైంది అని చెప్పేవాడు ఆయన. నాకు అర్థమైంది నీకేం కావాలో అని. నేను వదలలేదు, ఆయన కూడా ఇంకా చాలరా అని ఇప్పుడు నాకు చెప్పలేదు. ఒక రెయిన్ లో ఒక సీన్, క్లైమాక్స్ లో ఒక సీన్ చేస్తున్నాము, ఫుల్ రెయిన్, ఆయన వెళ్ళిపోవాలి, చలికాలం. నాకు అది కెమెరా డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే నా సైడ్ నుంచి ఎందుకో షార్ట్ కంపోజింగ్ కరెక్ట్ గా కుదరట్లేదు. ఆయన తడుచుకుంటూ ఒక 7-8 సార్లు చేశారు.
మళ్ళీ వచ్చి అడిగారు, నీకు ఓకేనా కాదు ముందు వెళ్ళి మానిటర్లో చెక్ చేసుకుని నీకు ఓకే కాకపోతే మళ్ళీ చేద్దాం. నాకు అంత కంఫర్ట్ ఇచ్చారు. ఓకే. అయితే ఈ మేకింగ్ అనేది, ఫిల్మ్ మేకింగ్ అనేది, అంటే మీరు ఎంత సినిమాలో యాక్ట్ చేసింది, షూటింగ్ పద్ధతులు చూస్తూ ఉండు, అంటే మీరు సూపర్ డైరెక్షన్ చేశారు, ఒక నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ హౌసెస్లో కూడా వర్క్ చేశారు. అండ్ మీకు ఆల్రెడీ మీరు వర్క్ చేసిన ధనలక్ష్మి తలుపు తెరిచే సినిమాతో మీకు కూడా ఒక మేకింగ్ అనేది ఏంటో ఒక ఐడియా వచ్చింది. కానీ మీరు ఒక మైక్ పట్టుకొని యాక్షన్ అని చెప్పే ఒక సెట్లోకి మీరు యాక్ట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ట్రాన్సిషన్ అనేది మీకు ఎలా ఉండింది, అండ్ దీన్ని అంటే మీరు డీల్ చేయడానికి మీరు పాటించిన జాగ్రత్తలు? ఒకటి ఏంటంటే స్క్రిప్ట్లోనే నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నానండి. అంటే షార్ట్ డివిజన్స్ చేసుకున్నాను, లెన్స్లు రాసుకున్నాను, కలర్ ప్యాలెట్ కెమెరామ్యాన్ గారితో కూర్చున్నాను, 2-3 డిస్కషన్ జరిగింది. మేము ఎవ్రీడే ఒక సీన్ గురించి కూర్చొని దీన్ని ఎన్ని రేంజ్లో కట్ చేద్దాం, ఎన్ని షార్ట్లు తీద్దాం. దాంతో నేను ఫ్రీ స్క్రిప్ట్ అప్పుడే నేను కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోయింది. నాకు లొకేషన్ పెద్ద కొత్త అనిపించలేదు. నాకు అందరితో ఉన్న ఒక సముద్రకని గారితోనూ, ప్రమోదన్ గారితోనూ, సునీల్ గారితోనూ, మిగతా ఆర్టిస్టులతో నేను కూడా ఆర్టిస్ట్ అవడం వల్ల నాకు ఆ బెనుకు కానీ భయం కానీ వాళ్ళు ఇవ్వలేదు. నాకు చాలా కోఆపరేట్ చేశారు. దానివల్ల నేను ఏదో కొత్తగా డైరెక్షన్ చేసేస్తున్నాను, ఏదో చెప్తే ఏమనుకుంటారు, అది లేకుండా చేసింది ఖచ్చితంగా వాళ్ళే. కాబట్టి నేను 1 more అంటే 1 more చేశారు, నాకు నచ్చలేదంటే నచ్చలేదు అని మొహమాట లేకుండా చెప్పాను. వాళ్ళ ఇన్పుట్స్ కూడా ఇలా చేయనా అలా చేయనా అంటే అది కరెక్ట్ అయితే నేను తీసుకున్నాను. నాకు డీల్ చేయడానికి పెద్ద ప్రాబ్లం వీళ్ళందరూ అలా క్రియేట్ చేస్తుంటే వచ్చేదేమో, అలా ఇవ్వలేదండి. అది మీరు అడగాలి ఆవిడ, నన్ను అడగని కదా, నేను ఎలా చేశాను అనేది ఆవిడ చెప్తే బాగుంటుంది. అంటే లైట్స్ కెమెరా యాక్షన్ అనేది ఒక చెప్పడానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి. అంటే మీరు ఎంత స్క్రిప్టింగ్ వైజ్ షార్ట్ డివిజన్ చేసుకున్నప్పటికీ కూడా ఒక డైరెక్టర్ గా ఆ సెట్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలంటే, అంత మీ హోల్డ్ లో ఉండాలంటే కనుక దానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి కదా. సో దానికి ఒక పెద్ద డైరెక్టర్ కి ఉండే ఎక్స్పీరియన్స్ అది ఆర్టిస్ట్ గా నేను చాలా డైరెక్టర్స్ తో చేశానండి. ఆయన కథ చెప్పే విధంలో మీరు సినిమా చూసేదే వద్దు, మీరు ఏడ్చేస్తారు. అంటే ఆ కథలో ఆయనకి అంతా ఒక గ్రిప్, ఆ లైఫ్ అక్కడ ఉంది అనేది మనకి అక్కడ కథ ఫస్ట్ టైం విన్నప్పుడే అనిపించేసింది. అండ్ ప్రతి ఒక్కొక్క ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఇందులో ఏముందో ఏదో వచ్చింది పోయింది అన్నట్టు లేదండి. మీరు అన్నారు కదా ఇప్పుడు లారీ కూడా యాక్ట్ చేసి దానికి ఒక ఇంపార్టెన్స్, ఒక్కొక్క క్యారెక్టరు అక్కడ జీవిస్తుంది, అంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఒకసారి షార్ట్కి మనం వెళ్తే దీనికి ముందేమైంది, తర్వాత ఏమైంది, ప్రజెంట్ ఫీలింగ్ ఏంటి అని చెప్పేటప్పుడే మీకే తెలియకుండా క్యారెక్టర్ లోపల వెళ్ళి మనకే తెలియకుండా ఆ న్యాచురల్ ఎమోషన్స్ వచ్చేస్తుంది. ఒక్క సీన్ లో కూడా నేను న్యాచురల్ గా ఏడవాలని నిజంగానే మనస్ఫూర్తిగా ఏడ్చాను. నిజంగానే మనస్ఫూర్తి ఏంటంటే ఒక్కొక్క సీన్ వచ్చేది మా ఇంట్లో జరిగిన ఒక సిచ్యువేషన్. మా నాన్నని తెలుసుకొని ఏడ్చేసాను నేను ఎన్నోసార్లు ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు. మా నాన్న అలా ఇప్పుడు చూడండి, నాకు అది తెలుసుకుంటే నా సీన్ ఒక్కొక్క డైలాగ్స్ అవన్నీ నాకు చాలా ఎమోషన్ అయిపోతాను. ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు ఏడ్చాను. నేను చాలా గట్టి మనిషిని, నేను అలా ఏడవను. నాకు చాలా నెగిటివే చూస్తూ ఉంటాను సినిమా చూసినప్పుడు కానీ ఏదే కానీ. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీతో కూర్చొని చేస్తే దయచేసి నువ్వు బయటకు వెళ్ళిపో, నీతో కూర్చుంటే మన సినిమా చూడలేము, నువ్వు అన్ని నెగిటివ్ చెప్తూ ఉంటావు, సినిమాలాగా చూడాలా, నువ్వు గెట్ అవుట్ అంటావు. అలాంటి దాన్ని నేను ఏడ్చానా అని నేను ఒక రివ్యూ చేసినప్పుడు కూడా నేను ఏడ్చేసాను. నాకే షేమ్ అయింది. నేను ఏంటి, నేను ఇన్ని సంవత్సరాలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేసి నేనేంటి ఇలా జోకర్ లాగా అయిపోయాను, ఎందుకు ఏడుస్తున్నాను అని నాకు చాలా ఇదైంది. సెకండ్ టైం మనం సెంట్రల్ జైలు అక్కడ చర్లపల్లిలో వేసాం. అక్కడ కూడా ఆ ఎమోషన్ అండ్ అక్కడ ఉన్న ఖైదీలందరూ కళ్ళలో నీళ్లు ఇలా వచ్చి ఇలా చేతి పట్టుకొని అమ్మా అమ్మా అని కాళ్ళంతా ముక్కుతున్నారు. నాకు నిజంగానే ఏం చెప్పాలో అర్థం కాలే. అంతా ఒక సైడ్ ఆ హ్యాపీనెస్ అండ్ ఆ సినిమా చూసేటప్పుడు ఆ హెవీ హార్ట్ పెయిన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కర్చీఫ్ తీసుకొని వెళ్ళి అది తడిపి రాకపోతే నేను ప్రమోదిని పేరు మార్చేసుకుంటా, ఇది గ్యారంటీగా చెప్తాను నేను. యాక్చువల్లీ ఏంటంటే అండి, సరే ఒక పేపర్ మీద ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఏమో మనకు తెలియదు, కానీ మనకి దానికి సంబంధించినటువంటి ఒక కనిపిస్తుంటది. ఆ రైట్ పర్సన్ అది ప్లే చేయనప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను కానీ మిగతా డైరెక్టర్లు అందరూ కూడా అలాగే ఫీల్ అయి ఉంటారు. ఎక్కడో ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి ఈ బడ్జెట్ తక్కువ ఉంది అట్లా పెట్టుకున్నప్పుడు
ఆయన బాగా చేయవచ్చు, లేకపోతే ఆవిడ బాగా చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఎక్కడో మనకి ఏదైనా తృప్తిగా లేదని అనిపిస్తుందండి. మనం రాత్రి వెళ్ళి పడుకున్నప్పుడు మనకు అర్థమవుతుంటది. అలా నేను ఏదైతే అడిగానో అవన్నీ ఇవ్వడంతో పాటు కథ వీళ్ళందరినీ కోరుకుందేమో. లెటర్ రాసినట్టు వాళ్ళే దొరికారు. మీరు పలానా ఆఫీస్కి వెళ్ళండి, ఆ క్యారెక్టర్ మీకే రాసింది. నేను ఫస్ట్ ఏమో ప్రమోదిని గారిని, నాకు నిజంగా ప్రమోదిని గారు ఏమేమి యాక్ట్ చేశారనే విషయం నాకు తెలియదు. సో మా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకీ ఉన్నాడు, ఒకసారి పంపించండి ప్రొఫైల్స్. చాలా మందిని అనుకున్నాం, చాలా మందిని ఆఫీస్ దాకా కూడా వద్దనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కాదంటే బాగోదు, అది తప్పది అని. ఒక ప్రమోదిని గారిని ఫస్ట్ చూసి ఆఫీస్కి ఎందుకు రమ్మను అని అంటే, నాకు ముందు ఆవిడ కళ్ళు మాట్లాడతాయి. ఆ కళ్ళు నాకు కావాలి ఈ సినిమాలో. అంటే మన కళ్ళు చూడంగానే రెండోది చాలా భావాలు పలికిస్తారు అని మనకు అర్థం అవుతుంది. నేను వచ్చి ఆవిడని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నానంటే, నేను అనుకున్న క్యారెక్టర్లోకి ఫిట్ అయిపోతూనే ఉంది చూస్తున్నంతసేపు. ఇలా ఫిట్ అయిపోతూనే ఉంది. అందుకని ఒకసారి ఫోటో తీసుకుందాం. ఇప్పుడు నాకు చాలా మంది ఏంటంటే, ఆవిడ చూస్తేనే చాలా ఫెయిర్, చాలా అందగత్తే, నువ్వేమో ఇలా ఉంటావు అంటే, నాకు తండ్రి పోలికలు వచ్చినాయి అని అనుకోవచ్చు అని నేను స్క్రిప్ట్తో మాట్లాడుతున్నాను ఇదంతా. ఎప్పుడు రేపొద్దున మీరందరూ అడిగినప్పుడు నా దగ్గర ఒక సమాధానం లేదంటే కరెక్ట్ కాదని, అలాంటి ప్రశ్నలు, నెగిటివ్ ప్రశ్నలు నేనే వేసుకున్న తర్వాత నాకు దొరికేసింది. మా అమ్మ పేరు కమలమ్మ, అదే పేరు పెట్టాను. నేను చూసిన తర్వాత ఓకే ఈవిడ న్యాయం చేస్తారు అనుకున్నాను. కానీ నేను అనుకున్న క్యారెక్టర్ని కూడా ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఆవిడ. నేను అడిగిన నాకు తెలిసి నేను వన్ మోర్ చెప్పింది బెటర్మెంట్ కోసం అయి ఉంటుంది తప్ప, ఎప్పుడు కూడా ఆవిడ చేస్తే నాకు చూడాలనిపిస్తుంది. సముద్రకని గారు చేసిన, వీళ్ళు చేసిన ఆ ఫ్రేమ్ లో వాళ్ళిద్దరు నిజమైన భార్య భర్తలాగా, అప్పుడు నేను న్యాచురల్ గా లుంగి కండవాగా కావాలన్నా అలాగే ఉండాలి. అంతే, మీరు స్నానం చేసుకుని వస్తున్నారంటే ఒళ్ళంతా కొంచెం వాటర్ ఉండాలి, ఏదో ఊరినట్టు ఎట్లా అంటారు అది కాదు, ఆ వాటర్ వస్తూ ఉండాలి. అమ్మ నీకు మంచి బొట్టు ఉండాలి, మన శారీస్ ఇలాగే ఉండాలి, అన్ని ప్రతిదీ లిప్స్టిక్లు అనేది ఉండకూడదు, నీ ఏజ్ గ్రూప్ ఇది వైట్, అన్ని నేను ఏం కావాలి ఓకేనా అని అడిగి ఇచ్చారు నాకు. అందుకే అంటున్నాను, ఆ కథ కోరుకుంది వీళ్ళే కావాలని. వాళ్ళందరూ వన్స్ నేను ఫస్ట్ రష్ చూసినప్పుడు మార్తాండ గారు ఫోన్ చేసి, నువ్వు నాకు కథ ఏదైతే చెప్పావో అది రష్ లోనే కనపడుతుంది అన్నారు. ఓకే, ఇక్కడ వరకు సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత ఎడిట్ అయ్యి మొత్తం ఫుల్ మూవీ చూసిన తర్వాత నేను ఈ కథ కిడ్ గా ఉన్నప్పుడు నుంచి తెలుసు కదండి, ఈరోజు పెళ్ళి అవుతుంది 21వ తారీఖు. నేను ఎన్నిసార్లు స్క్రిప్ట్ లో ఏడ్చానో, నాకు నేనుగా యాక్ట్ చేస్తుంది నేనని తెలుసు, నేనే చేయించానని తెలుసు, అన్నీ తెలుసు. ఎవ్రీ 24 క్రాఫ్ట్స్ మ్యూజిక్ దగ్గర నుంచి అన్నీ తెలుసు. నా వల్లే కాదు ఈ సినిమా చూస్తుంటే. అంటే మనం ఏడ్ చేసిన ఒక మూవీ అది ఏదో అయిపోయింది. దాన్ని నేను చూసినప్పుడల్లా కూడా ఒక తెలియని షివర్ అవుతాం. ఈ సినిమా ఎక్కడో వాడికి దెయ్యం పట్టింది అంటారు కదా, అలాగే ఈ సినిమా పట్టేస్తుంది అవతల. తల్లిదండ్రులు లవ్ అఫ్కోర్స్ అందరికీ తల్లిదండ్రుల మీద లవ్ ఉంటుందండి. బట్ ఇది చూసాక తల్లిదండ్రుల్ని ఇప్పుడే వెళ్ళి హక్ చేసుకోవాలి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుంది. అయితే మీరు ఒక డైరెక్టర్ గా ఎక్కువ అంటే ఈ కథ మీద నన్ను బలంగా నమ్మి ఒక దర్శకుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్న టైంలో ఒక యాక్టర్ గా కూడా ఎందుకు ట్రై చేయాలనిపించింది? నేను యాక్టర్ అవడం కోసమే ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వాల్సి వచ్చిందండి. నేను ఈ డైరెక్షన్ చేయాలని నా 20 ఏళ్ల కెరీర్ లో నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ చేస్తే కనుక ఎప్పుడైనా చేస్తానేమో అనుకునేవాడిని తప్ప, నేను నా సినిమాకి నన్ను నేనే డైరెక్షన్ చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఎక్కడో ఒక చిన్న ఐడియాలజీ డిఫరెన్స్ వల్ల ప్రొడ్యూసర్స్ కి అండ్ వేరే డైరెక్టర్ అనుకుని ఆ బడ్జెట్లు అన్ని అది అవ్వకపోయేసరికి ఇంకా సినిమా ఎక్కడ ఆపేస్తాం, ఇంకా చెయ్యము, రైట్ పర్సన్ లేకపోతే ఈ కథ వెళ్ళదు అనుకున్న టైంలో ఎలా ఆలోచిస్తే మీరు చేసేటట్టయితే తీస్తామన్నారు. ఈ రాఘవ క్యారెక్టర్ మీద ఉన్న ప్రేమతో నేను డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజంగా రాఘవ నీ క్యారెక్టర్ కి ధనరాజ్ గారు తప్ప ఇంకెవ్వరు ఆర్టిస్ట్ గా న్యాయం చేయలేరు. నాకు వచ్చి చెప్తూ ఉంటారు, అసలు మీరు చాలా న్యాచురల్ గా చేస్తున్నారు అంటే, నువ్వు చాలా చేసేసి నువ్వు నన్ను మింగేసి నీ పక్కన నేను అసలు ఆనట్లేదని నాకు అర్థమవుతున్నా వచ్చి ఆవిడ చెప్తూ ఉంటారు.
అంటే బ్లెస్డ్, అంటే అంత మంచి ఆర్టిస్ట్ ఆవిడ వచ్చి చెప్పడం అనేది నాకు ఎక్కడో అనిపిస్తుంది. కాకపోతే నాకు అది ఒక హెడ్ వెయిట్ అయిపోయి నెక్స్ట్ సీన్ కి వెళ్ళకూడదు కదా, నేను బాగా చేసేస్తున్నాను అని నేను ఎప్పుడు కూడా లేదంటాను. ఎందుకంటే సముద్రకని గారు ప్రమోదిని గారు వాళ్ళిద్దరిని పెట్టినాక కెమెరా వాళ్ళిద్దరిని చూడాలనుకుంటది, అంత మంచి యాక్టర్స్ వీళ్ళు. అలా చూస్తున్న దాంట్లో ఏదో ఒకటి తప్పు జరిగింది అనుకోండి, వీళ్ళిద్దరు బాగా చేశారు వీడు బాగా చేయలేదు, ఆ భయం ఉండేది నాలో. నేనే ఇద్దరితో చేయించుకోవడం కన్నా వాళ్ళు ఎలాగ చేసేస్తారు, నేనే నాతో చేయించుకోవాలి. డైరెక్టర్ గా ఒక యాక్టర్కి నేను చేయించుకోవాలి. అలా నేను వీళ్ళు ఎక్కడ నన్ను కనపడకుండా చేస్తారేమో అనుకున్న భయంతో బాధ్యతతో చేశాను అంతే. ఓకే. అయితే ఇంకొక ఇప్పుడు మీకు వచ్చే ఇమీడియట్ కంపారిజన్ ఏంటంటే, ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి అంటే మీ జబర్దస్త్ ఫ్యామిలీ నుంచి వేణు ఆల్రెడీ బలగంతో మంచి హిట్ కొట్టున్నారు. అంటే వేణు ఆ స్థాయి సినిమా తీయగలరని కానీ ఎవరు ఊహించలేదు. సేమ్ టైం రిలీజ్ అయ్యే టైంకి అంటే ప్రీవియస్ షోస్ పడేంత వరకు అసలు అది ఆ స్థాయి సినిమా అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఒక ఆరా ఫస్ట్ నుంచి కూడా. సో బలగం ఆ రేంజ్ ఆరా అయితే లేదు. అంటే రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన ఇంపాక్ట్ కి రిలీజ్ ముందు దానికి ఉన్న దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు మీకు ఆబ్వియస్ గా చిన్నపాటి కంపారిజన్ అయితే చేస్తుంది, ఎందుకంటే మీరంతా ఫ్రెండ్స్. సో దాని తాలూకు భయం కానీ లేదంటే దాని తాలూకు టెన్షన్ కానీ ఈ ప్రోడక్ట్ మీద అవుట్పుట్ విషయంలో కానీ మిమ్మల్ని మీరు ఒక 10 సార్లు క్రాస్ చెక్ చేసుకునేలాగా లేదంటే ఇంకా బెటర్మెంట్ కోసం ప్రయత్నించలేమని చేసిందా? అంటే ఏ కథకి ఆ కథేనండి. బేసిక్గా నేను వేణుకు కూడా ఈ కథ చెప్పాను, నేను బాగుంది అన్నాడు. 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా అడిగితే చాలా మంచి కథ అని తను కూడా చెప్పాడు. అయితే నేను ముందు అది పెట్టుకోకూడదు అనుకున్నానండి. ఎప్పుడైనా సరే ఏదో ఒక దాని పై స్థాయికి వెళ్ళాలని మనం పెట్టుకున్నప్పుడే ఆ ప్రోడక్ట్ మనం కిల్ చేసేస్తాము. మన ప్రోడక్ట్ మనదే. మన ప్రోడక్ట్ లో ఉన్నటువంటి అంటే మన దగ్గర ఎంత చపాతీ పిండి ఉంటుందో దాంతో ఎన్ని చపాతీలు చేయగలమే చూడాలి తప్ప ఈ మెంబర్ ఆఫ్ చపాతీలు చేసేద్దామని చపాతీ సైజ్ తగ్గించకూడదు కదా. నేను అలా పెట్టుకోలేదండి. ఇది తండ్రి కొడుకులు, ఇది ఒక యూనివర్సల్ ఎమోషన్. ఈ ఎమోషన్ కూడా బాగుంటే అందరు చూస్తారు అని. కాకపోతే మీరు అన్నట్టు నా ఫ్రెండ్ వేణు అవడం, బలగం లాంటి ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా తీయడం వల్ల తనను చూసి నేను డైరెక్టర్ అయ్యానేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ అది రియాలిటీ కాదు. నాకు ఒక చిన్నది ఏంటంటే, నేను తన పేరుని ఎక్కడ చెడగొట్టకూడదు. మిగతా వచ్చే ఏ కమెడియన్స్ అయినా మళ్ళీ డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరో ఒకరు అవుతారు కానీ అందరం అవ్వలేము అనే ఒక నిరుత్సాహానికి వాళ్ళు వెళ్ళకూడదు. కాబట్టి నేను ఈ వేణు కన్నా ఇంకా వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని జాగ్రత్తగా బాధ్యతగా చేద్దామని చేశాను. ఓకే. ఎందుకంటే కమెడియన్స్ డైరెక్షన్ ఫస్ట్ టైం ఎంఎస్ నారాయణ గారు చేశారు, సుబ్రహ్మణ్యం గారు చేశారు. సో వీళ్ళందరూ తీసుకుంటూ వచ్చారు. సో ఇంక ఈ ప్రెసెంట్ జనరేషన్ కి మీరు అనమాట ఇప్పుడు చూడండి. అంటే నేను అన్ని సినిమాలు డైరెక్షన్ చేయలేనండి. అంటే నాకు ఇది అవసరం కాబట్టి నేను చేశాను. ఇంకొక స్క్రిప్ట్ ఎప్పుడో నువ్వే చేయాలని ఆ స్క్రిప్ట్ నన్ను కోరుకుంటే, సముద్రగని గారు మాట అన్నారు, మనం దర్శకులు అవ్వాలనుకుని మనం చాలా స్క్రిప్ట్లు చేస్తాము కానీ ఒక స్క్రిప్ట్ కోరుకుంటుంది నువ్వే డైరెక్ట్ చేయమని, అలాంటిది ఈ స్క్రిప్ట్, నిన్ను కోరుకుంది స్క్రిప్ట్ అని అన్నారు. అలా ఏదైనా మనం కోరుకోవాలి, అంత అవసరం. కానీ లేకపోతే జనాలు నువ్వు డైరెక్షన్ చేస్తే మేము వెయిట్ చేస్తున్నాం అని కానీ ఇప్పుడు ఏం లేదండి. మంచి సినిమా కొన్నాళ్ళు టైం పట్టినా కూడా మంచి సినిమాతో రావాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఏదున్నా 21వ తారీఖు నేను రాసిన ఎగ్జామ్స్ కి రిజల్ట్స్, ఆ తర్వాత ఏంటి అనేది ప్రేక్షకులు చెప్పాలి. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ సిచ్యువేషన్ లో ఒక సినిమాని థియేటర్లకు తీసుకురావడం ఎంత కష్టమో ఆ థియేటర్ జనాలు తీసుకురావడం కూడా అంతే కష్టం అండి. దాన్ని మీరు ట్యాకిల్ చేయడానికి ఎలాంటి ప్రమోషన్స్ స్ట్రాటజీస్ కానీ లేదంటే ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకుంటారు? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటి మాకు నమ్మకమైన వాళ్ళు ఇద్దరే సార్. ఒకటి మీడియా, 2 జనాలు. మాకు జనాలకి మధ్యలో ఉన్న మీడియం మంచి సినిమాని చాలాసార్లు భుజాన్ని వేసుకొని గట్టిగా అరుస్తూ చెప్పారు, బాగోపోతే కూడా అలాగే చెప్తారు. మీరున్నారని ఒక ధైర్యం మా చిన్న సినిమాలకి. 2 ప్రేక్షకులు ఎప్పుడు కూడా బాగున్న సినిమాని వాళ్ళు డిసప్పాయింట్ చేసింది లేదండి, ఫ్లాప్ చేసిన ఖాతాలు లేవు. విజయవాడలో సినిమా బాగాలేదంటే అది ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా బాగోదు, వైజాగ్లో బాగుందంటే అది శ్రీకాకుళంలో కూడా బాగుంటుంది. సినిమా ఎప్పుడు ఇక్కడ ఆడి అక్కడ ఆడలేదని లేదు, ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడు ఒకటేలాగా ఉన్నారు. కాబట్టి నేను ఆ రైట్ జడ్జిమెంట్ లో ఉన్నాను. ప్రమోషన్స్ అంటారా, మా వల్ల మా బడ్జెట్ లో ఏం చేయగలం, ఎంతవరకు జనాలకి రీచ్ చేయగలం అనే దాని మీద ప్లాన్ చేస్తున్నాం. థియేట్రికల్ లాంచ్ ఒక పెద్ద హీరో
చేయబోతున్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మంచి డైరెక్టర్స్ రాబోతున్నారు. ఇంకా మేము సినిమా ఉంది అని తెలియజేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా ప్రయత్నిస్తాము. తెలిసిన తర్వాత రావాలా వద్దా, ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ప్రేక్షకులు. మనం బలవంతంగా అయితే వాళ్ళని అంటే అది ఆడియన్స్ ని థియేటర్ దగ్గర పుల్ చేయడం అనేది అయితే మీ బాధ్యత. అదే అంటే ఎంతమంది ఎలా ఫీల్ అవుతారు, ఏంటి దాని రిజల్ట్ ఏంటి, దాని ఆఫ్టర్ మ్యాథ్ ఏంటి, అది ఇంకా ఎవరి చేతిలో. ఎందుకంటే సార్ కొంతమంది ఈ సినిమాకో లేకపోతే వేరే వేరే సినిమాలకో మనం పరిచయం కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎక్కడో టీజర్ లో చాలా మంది టీజర్ ఇంప్రెస్ అయ్యి కొన్ని మిలియన్స్ రీల్స్ లోకి వెళ్ళింది. నాకు పెట్టే ఇన్స్టా మెసేజ్లు కానీ ఇవన్నీ ట్విట్టర్ మెసేజ్లు కానీ నాకు తెలుస్తూ ఉంటుంది. మేము అసలు ఏమీ చేయకుండా బుక్ మై షోలో పెట్టాలి కాబట్టి ఊరిని బుక్ మై షోలో పెడితే 2005 లైక్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ ఆర్ రెడీ టు వాచ్ అన్నమాట. అలాగా ఈ థియేటర్ కి జనాలు ఏదో ఓపెనింగ్స్ కొట్టేస్తాం హౌస్ఫుల్స్ అని నేను అననండి. ఈ సినిమాకి 10 మంది వస్తారో 10% వస్తారో ఫస్ట్ వస్తారు, ఆ 10 మంది ఇంకో 20 మందిని తీసుకొని వస్తారు అనే నమ్మకంతోనే ఈ సినిమా ఉంది. చూద్దామండి, నిజంగా మనం అనుకున్న ఫీల్ వాళ్ళు కనెక్ట్ అయితే గనక శనివారం పొద్దుకి మారిపోద్దంట. ఓకే, అయితే మీరు అనుకున్నట్టు అంటే మీరు అనుకోవడం కాదు, మామూలుగా కామెడీ సినిమాకి జనాల్ని ట్రాక్ చేసి కూర్చోబెట్టడం అనేది వేరు, ఒక ఎమోషనల్ సినిమాలో జనాల్ని హోల్డ్ చేసి కూర్చోబెట్టడం వేరు. సో ఈ మీరు ఫస్ట్ నుంచి కూడా టీజర్ లో కానీ ఫస్ట్ పోస్టర్స్ దగ్గర నుంచి కూడా ఇది ఒక ప్రాపర్ ఎమోషనల్ సినిమా అని చెప్పేసి దాన్ని ప్రమోట్ చేస్తారు. మంచి క్వశ్చన్ అడిగారు, మీరు చెప్పండి చెప్తాను. సో తీసుకొచ్చారు. సో దీన్ని ఈ ఎమోషన్ ని ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవ్వగలరు, కనెక్ట్ అవ్వడంతో పాటు రిలేట్ అవ్వాలి. సో ఆ రిలేటబిలిటీ అనేది రామం రాఘవంలో ఎంతవరకు ఛాన్సెస్? ఫస్ట్ ఏంటంటే సార్, ముందుగా ఇది సందర్భోచితంగా మాట్లాడితే నువ్వు వచ్చి కామెడీ ఉంటుందేమో కానీ అడిషనల్ గా కథకు సంబంధం లేకుండా ఏ సీన్ తీసుకొచ్చి దూర్చలేదని. కమెడియన్ సత్య ఆల్సో 15 రోజులు వర్క్ చేశారు. ఫస్ట్ తను ఒప్పుకోవడానికి కారణమే ఇందులో ఒక సైడ్ కిక్ క్యారెక్టర్ కాదు అని చెప్పడం వల్ల ఒప్పుకున్నాడు. అంటే ఏదో నవ్వించేసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదనడం వల్ల ఒప్పుకున్నాడు. మేము మాట్లాడుకునేటప్పుడు సిచ్యువేషన్ పరంగా వచ్చేది ఏదైనా జనరేటర్ అయ్యి మాకు నవ్వు వచ్చి మేము అనుకున్నది ఏదైనా ఆడియన్ కూడా నవ్వగలిగితే నవ్వే కామెడీ తప్ప ఇందులో ఫస్ట్ కమెడియన్ ధనరాజు ఒక క్యారెక్టర్ చేసేది కొడుగ్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అనుకోవద్దండి. సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ ఒక్కటే కాదని నేను నమ్ముతాను. రెండోది, ఈ కథలో ప్రేక్షకులు వచ్చిన తర్వాత సముద్రకని గారిని లేకపోతే ధనరాజుని ఒక 1-2 మినిట్స్ తర్వాత మర్చిపోతారు. అక్కడ ఒక దశరథ రామంని, రాఘవని, ప్రమోదిని గారి లాంటి కమలమ్మ క్యారెక్టర్ని, హరీష్ ఉత్తమ్ గారి లాంటి దేవా క్యారెక్టర్ని, సత్య లాంటి అంజీ క్యారెక్టర్ని వాళ్ళని ఫాలో అయిపోతారు. ఒక 10 నిమిషాల తర్వాత ఇవన్నీ గుర్తుకురావు. వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది, మనం చూడాలి, వాళ్ళిద్దరు ప్రాబ్లం అదే ఉంటుంది. ఇలా రెగ్యులర్గా వెళ్తుందేమో అనుకున్న ఒక బ్రేక్ ఇంటర్వెల్లో పడుతుందండి. ఇంటర్వెల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇంటర్వెల్ అయిపోతే మనం ఏదైనా మిస్ అయిపోతామని వెళ్తారు. అదైతే ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏది కూడా ఇలాగే వెళ్తుందిలే సినిమా అనుకున్నట్టు ఎలా మీరు ఎన్ని రూట్లు ఆలోచించినా ఇంకొక కొత్త రూట్ తవ్వుకొని వెళ్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే. అదేంటంటే ఇలాంటి డ్రామాలో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్స్ కానీ ఒక వావ్ ఫ్యాక్టర్ కానీ పెట్టడం కష్టం. దీంట్లో కుదిరింది. మీరు అనుకుంటున్నది ఏది కూడా ఒక స్ట్రైట్ నేరేషనో లేకపోతే అది ఆ లాక్ ఇదా ఇలాంటి ఒక లాక్లన్నీ విప్పుకుంటూ వెళ్ళేటప్పుడు భలే వేశారు భలే విప్పారే అన్నట్టే. ఓకే, అయితే ఈ రిలేటబిలిటీ అనేది, ఎందుకంటే ఒక ఫాదర్ ఎమోషన్ అనేది ఎంత క్వైట్ కామన్ ఎమోషన్ అయినప్పటికీ కూడా ప్రతి ఫాదర్ ఎమోషన్ కి ఒక్కొక్క డిఫరెంట్ రిలేటబుల్ అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్ బీటెక్ చూస్తే ఆ ఫాదర్ ఎమోషన్ ఒక రకంగా కనెక్ట్ అవుతారు. అవును, అదే సముద్రకని గారు ప్లే చేసిన ఇంకో ఫాదర్ క్యారెక్టర్ భీమ్లా నాయక్ క్యారెక్టర్ అది ఇంకొక రకంగా రిలేట్ అవుతారు. సో ఇందులో రామరాఘవ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ కి ఆడియన్స్ అంటే ఒక జనరిక్ ఆడియన్స్ రిలేట్ అయ్యే అంశం ఏంటి? ఒక సిన్సియర్, ఒక నిజాయితీ పరుడైన ఒక తండ్రి తన జాబులో ₹1 లంచం కూడా తీసుకోకుండా తన అదే 2 వీలర్తో ఒక చిన్న ఫ్యామిలీని గడిపే ఒక వ్యక్తి. చూడంగానే ఫస్ట్ మన ఫాదర్ గుర్తుకొస్తారు, లైక్ అప్పాజీ గారు గుర్తుకొస్తారు, మీ నాన్నగారు. అంటే మన కోసం ఆయన ఏమేమి చేశాడో మనం చూడని చిన్నప్పుడు ఉంటాయి. అవన్నీ మనం చూసేసరికి ఓహో ఇలా చేస్తే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యామా
ఇంత కష్టపడితేనే ఆ చెమటైనా ఈరోజు మనకు మంచి నీళ్ళు, ఆ చెమటైనా ఈరోజు మన ఫ్రిడ్జ్ లో నీళ్లు అనేది మనకు తెలుస్తుంది. ఆ ప్రతి ఒక్కరికి అహో మా నాన్న కూడా ఇలాగే చేశారా అంటూ 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 మా ఫాదర్ ఇలాగే ఉంటాడు, ఇలాగే ఉన్నాడు కదా, లేకపోతే ఇలా ఉండాలి అని ఏదో ఒకటి. ఉన్న వాళ్ళకేమో మా ఫాదర్ ఇలాగే అని, అలా లేని ఫాదర్ ఎవరు ఉండరు, 100% అలాగే ఉంటారు. మా ఇంట్లో కూడా ఇలా జరుగుతుంది. మా నాన్న ఇలాగే అన్నాడు ఆ రోజు, ఇలాగే అనుకుంటూ అనుకుంటూ నేను కూడా ఇలాగే బిహేవ్ చేశాను కొంతవరకు అనుకున్న కొడుకులు, నేను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఎవరైనా ఇలా బిహేవ్ అసలు చేసి ఉండరు. ఇది మా ఇంట్లో కాదు, అసలు ఏ ఇంట్లో కూడా ఇలా బిహేవ్ చేయకూడదు అని అనుకుంటున్నాను. ఓకే, అది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎస్, డెఫినెట్లీ రామం గారు లాంటి తండ్రులు ప్రతి ఇంట్లో ఉంటారు. రాఘవ్ లాంటి కొడుకు కోట్లలో ఒక్కడు కూడా ఉండడు. అది ఈ సినిమాల వరకే. ఓకే, డీటెయిలింగ్ బాగుంది ధనరాజ్ గారు. సో అయితే ఫైనల్గా ఈ డైరెక్షన్ అండ్ యాక్టింగ్లో స్పెసిఫిక్గా రామం రాఘవ సినిమా ఒక దర్శకుడిగా మీరు ఒక నటుడిగా ఎన్ని కోల్పోవాల్సి వచ్చింది? చాలా కోల్పోయాను. అమౌంట్లు, సినిమాలు, చాలా శుక్రవారాలు, చాలా కోల్పోయాను. అంటే కోల్పోవడం అనే దానికన్నా గెలవడం కోసం కోల్పోయాను అందులో అర్థం ఉంటుంది. అన్ని శుక్రవారాలు మిస్ అయినవన్నీ ఈ ఒక్క శుక్రవారం ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది. అంటే నేనేదో ఒక ఒక పిచ్చి సినిమా ఏదో కోసం అన్ని వదిలేశాను అనే ఇది నాకు లేదండి. గర్వంగా చెప్పగలను. రిజల్ట్స్ అనేది ఆ దేవుడి చేతిలో, ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. కానీ చూసిన 100 మంది నా సినిమా ఒకవేళ 100 మందే చూస్తే ఆ 100 మంది దగ్గర నుంచి వచ్చే కాల్స్ ఏంటో నాకు తెలుసు. వాటి కోసం చాలా కోల్పోయాను. ఇప్పుడు ఎవరు అన్నారు సినిమా చూసి, G5 ప్రసాద్ గారు అన్నారు, ఈ సినిమా తర్వాత నిన్ను చూసే కళ్ళు మారుతాయని. చూద్దాం ఆ కళ్ళు ఎలా మారుతాయో, ఎలా చూస్తారో చూద్దాం. ఏసీ రూమ్ లో కూర్చొని ఈ సినిమా నేను చూసిన రోజు ఎండలో పడిన నా కష్టాన్ని మర్చిపోతాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం ప్రమోద్ ధనరాజ్. థ్యాంక్ యూ.